నమస్తే. రాముడు తన సింహాసనాన్ని అంటే రేపు సింహాసనం అధిష్ఠించాల్సిన సమయంలో తండ్రి దశరథుడికి ఇచ్చిన మాట కోసం సింహాసనాన్ని వదిలేసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన సంగతి తెలిసిందే. మట్టి బాటల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా రాముడు అరణ్యవాసం చేశాడు. కాలినడకన భారతదేశం అంతా సంచరిస్తూ అరణ్యవాసాన్ని 14 ఏళ్ల పాటు చేశాడు. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ ఈ ఆధునిక యుగంలో, ఈ కలియుగంలో ఒక ఆయన తన సింహాసనం కోసమో లేదంటే తన స్వార్థం కోసమో కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోవాలనే సంకల్పంతో, అంటే ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి సారథి అవ్వాలి అనే కోరికతో ఒక ఆయన 14 ఏళ్ల పాటు ఒక దీక్ష చేశాడు. అతని పేరు రాంపాల్ కశ్యప్. ఇంతకీ ఆయన చేసిన దీక్ష ఏంటంటే, మోడీ దేశ ప్రధాని అయ్యేంత వరకు తాను చెప్పులు వేసుకోకుండా నగ్న పాదాలతో, అంటే చెప్పులకి కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో వానలో చలిలో కాళ్ళ ముళ్ళున్న ఒక రాళ్ళు, ఎండాకాలంలో బొబ్బలు వచ్చేసే విధంగా ఉండే తార్ రోడ్లు అన్నిటి మీద కూడా ఆయన చెప్పులు లేకుండానే నడుస్తానని చెప్పేసి సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం 2014లోనే ఫలించింది. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ రాంపాల్ కశ్యప్ అనే ఆయన నరేంద్ర మోడీ మీద అభిమానంతో ఆయన దేశ ప్రధాని అవ్వాలి, దేశం బాగుపడాలి, దేశం ధర్మం ఉద్ధరింపబడాలనే కోరికతో ఒక సంకల్పం చేసుకొని చెప్పులు వేసుకోకుండా ఇంతకాలం ఉంటున్నాడనే విషయం నరేంద్ర మోడీకి తెలిసిన వెంటనే హర్యానా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ తాజాగా రాంపాల్ కశ్యప్ని కలిసి ఆయనతో సంభాషించి ఆయనకు తన మీద ఉన్న అభిమానానికి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా 14 ఏళ్లుగా, గత 14 సంవత్సరాలుగా రాంపాల్ కశ్యప్జీ చెప్పులు వేసుకోకుండా తన కోసం చేస్తున్న దీక్షని విరమింపజేస్తూ రాంపాల్ కశ్యప్కి స్వయంగా నరేంద్ర మోడీ షూస్ తొడగడం జరిగింది. ఆయన షూస్కుండే లేస్ని కూడా నరేంద్ర మోడీ కట్టడం జరిగింది. సహజంగానే తన అభిమాన నాయకుడు, తాను దేవుడితో సమానంగా భావించే నరేంద్ర మోడీ తనకి షూస్ బహుకరించి లేస్ కూడా కట్టడంతో రాంపాల్ కశ్యప్ చాలా సంతోషించారు. అయితే నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో దీనిపై స్పందిస్తూ తనకి మీద జనాలకు ఉండే అభిమానానికి చాలా సంతోషంగా అనిపించినప్పటికీ చెప్పులు వేసుకోకుండా ఉండడం లాంటివి కాకుండా అంతకంటే సామాజికంగా ఉపయోగపడే సంకల్పాలు చేయండి, నా గురించి కాకుండా దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. మనమందరం కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని సమర్థించే విధంగా, మనకు వీలైనంతగా మన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడే విధంగా, దేశానికి ధర్మానికి కూడా ఉపయోగపడే విధంగా గట్టి సంకల్పం చేసి రాంపాల్ కశ్యప్ లాగా నిస్వార్థంగా మన కోసమే కాకుండా దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం కూడా పాటుపడితే బాగుంటుందనేది మనం గ్రహించాల్సిన విషయం. జై హింద్.